గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్, నేను డాక్టర్ శరత్ గర్మెల్ల, కెరియర్ కౌన్సిలర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ కాంపస్ జూనియర్ కాలేజ్. చాలామంది పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు ఒకవేళ సైన్సెస్ కానీ ఇంజనీరింగ్ కానీ మెడిసిన్ పైన ఇంట్రెస్ట్ లేకపోతే, ఒకవేళ కామర్స్ అండ్ హ్యుమానిటీస్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళకి ఫస్ట్ వచ్చే డౌట్ అసలు కెరియర్స్ ఏమైనా ఉన్నాయా, వీటిలో కాలేజెస్ ఏంటి, ఎంట్రన్సెస్ ఏమున్నాయి, వీళ్ళ శాలరీస్ ఎట్లా ఉంటాయి అనేది బేసిక్ క్వశ్చన్. చాలామందికి వీటిపైన ఇన్ఫర్మేషన్ లేక ఐదర్ వాళ్ళ పిల్లల్ని ఫోర్స్ఫుల్గా ఎంపీసీ బైపీసీ ఇలాంటి కోర్సెస్లో చేయడము, ఐఐటీకి ట్రై చేయడము, దాని తర్వాత డిసప్పాయింట్మెంట్ అవడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది. సో ఇవాళ నా ప్రజెంటేషన్లో మీకు కామర్స్ అండ్ హ్యుమానిటీస్ సెలెక్ట్ చేసుకునే స్టూడెంట్స్కి ఎటువంటి కెరియర్స్ ఉంటాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. బేసిక్గా బ్రాడ్గా కేటగరైజ్ చేస్తే నేను 4 డిఫరెంట్ కేటగిరీస్లో మన కామర్స్ అండ్ హ్యుమానిటీస్ సెలెక్ట్ చేసుకునే వాళ్ళకి రివార్డింగ్ కెరియర్స్ అంటే నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ ఉండము, కోర్సెస్ అయిన తర్వాత మంచి శాలరీ ప్యాకేజెస్ రావడము, అలాంటి కోర్సెస్ పైన 4 బ్రాడ్గా కేటగిరీస్ సెలెక్ట్ చేస్తాను. వాటిని ఇంకొంచెం డీటెయిల్ చేస్తారు. ఫస్ట్ మేనేజ్మెంట్ పైన కెరియర్సు, రెండోది లా పైన కెరియర్సు, తర్వాత అకౌంటెన్సీ అండ్ ఫైనాన్స్ పైన కెరియర్సు, పబ్లిక్ పాలసీ అండ్ అదర్స్. ఈ అదర్స్లో హోటల్ మేనేజ్మెంట్, డిజైన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇట్లాంటి వేరియస్ కోర్సెస్ కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు. బేసిక్గా ఫస్ట్ స్టార్ట్ చేయాల్సిన క్వశ్చన్ మార్కెట్లో డిమాండ్ ఉన్న కోర్సెస్ కాదు. ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ మన పిల్లలకి ఇంట్రెస్ట్, స్ట్రెంగ్త్ దేనిపైన ఉందని. అసలు కెరియర్ సెలెక్ట్ చేసుకునేది మార్కెట్ డిమాండ్ ప్లేస్ పైన కాదు, మన పిల్లల స్ట్రెంగ్త్ పైన. దురదృష్టవశాత్తు చాలా స్కూల్లో పిల్లలకు ఒకవేళ మ్యాథ్స్ అండ్ సైన్స్ పైన మార్కులు రాకపోతే వీళ్ళు యావరేజ్ పూర్ స్టూడెంట్ అనే బ్రాండింగ్ అయిపోతుంది. దీంతో పిల్లలు నిదానంగా అసలు చదువుపైన ఇంట్రెస్ట్ పోవడమో, లేకపోతే ఇంకో కోర్సెస్ చేసిన దానిపైన ఎక్సెల్ అవ్వకపోవడం అనేది జరుగుతుంది. కానీ అది వాస్తవానికి కాదు. ఎక్కడో చోట స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన కోర్సెస్ చేయొచ్చు. సో ఇవన్నీ డిమాండ్ బేస్డ్ కోర్సెస్ కాదు, మీ పిల్లల ఇంట్రెస్ట్ పైన, వాళ్ళ స్ట్రెంగ్త్ బేస్ పైన ఈ కెరియర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ విత్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అనేది ఇప్పటి నుంచి కాదు, ట్రెడిషనల్గా చాలా బ్రాడ్ కెరియర్. ఎంబీఏ అని వినుంటారు. సో అండర్ గ్రాడ్యుయేట్లో బీబీఏ నుంచి తర్వాత ఎంబీఏ వైపు చేయొచ్చు. బేసికల్గా వీటిలో ఉన్న జాబ్స్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, కన్సల్టింగ్ అని వేరియస్ పొజిషన్స్ పైన డిఫరెంట్ ఇండస్ట్రీస్లో, అది ఐటీ అయి ఉండొచ్చు, ఫైనాన్స్ అయి ఉండొచ్చు, కన్స్ట్రక్షన్ అయి ఉండొచ్చు, హోటల్ మేనేజ్మెంట్ వైపు ఉండొచ్చు, హాస్పిటాలిటీ వైపు ఉండొచ్చు, వేరియస్ ఇండస్ట్రీస్లో వీళ్ళకి పొజిషన్స్ ఉంటాయి. బేసిక్గా మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్స్ ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ పెయిడ్ పీపుల్ ఆల్సో. ఇందులో టాప్ ఇన్స్టిట్యూట్స్ వచ్చి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో సింబియోసిస్, నార్సింహుంజి, క్రైస్ట్ యూనివర్సిటీ, మణిపాల్, నిర్మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఇట్లాంటి వేరియస్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అయితే 10th తర్వాత ఇంటర్లో చూస్ చేసుకునే కోర్సెస్ ఎంఈసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ వైపు కానీ వెళ్ళినా, దాని తర్వాత గ్రాడ్యుయేషన్లో బీబీఏ చేయొచ్చు, లేదా కొంతమంది బ్యాచిలర్స్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ అంటారు, దాని తర్వాత మాస్టర్స్లో ఎంబీఏ చేయొచ్చు. దీంట్లో ఈ టాప్ కాలేజెస్లో ఎంట్రన్స్ అవ్వడానికి మేజర్గా టెస్ట్ ఐపీ మ్యాట్ అని ఒకటి, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఫర్ మేనేజ్మెంట్ యాప్టిట్యూడ్ టెస్ట్, అట్లనే సింబియోసిస్ ఎంట్రన్స్ టెస్ట్, లేకపోతే నార్సింహుంజి ఎంట్రన్స్ టెస్ట్, అట్లనే క్రైస్ట్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, అట్లనే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ లాంటి వేరియస్ టెస్ట్ ఉంటాయి. మోస్ట్లీ ఈ టెస్ట్లో వాళ్ళని అడిగే వర్బల్, యాప్టిట్యూడ్, లాజికల్, కొద్ది కరెంట్ అఫైర్స్, కొన్ని ఇన్స్టిట్యూట్స్లో పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్ కూడా ఉండవచ్చు. సో వీటి నార్మల్గా వాళ్ళు యూనివర్సిటీస్ పబ్లిష్ చేసిన శాలరీస్ ప్రకారము వీళ్ళ యావరేజ్ శాలరీస్ బ్రాడ్గా వీళ్ళ హైయెస్ట్ శాలరీ ప్యాకేజెస్ 22 నుంచి 25 lakhs per annum కూడా ఉంటాయి, ఇంకొంచెం ఎక్కువ కూడా రావచ్చు. అఫ్కోర్స్ మోస్ట్లీ స్టూడెంట్ బేస్ పైన. వీటిలో ఒక ఐఐఎంసే కాకుండా నేను చెప్పినట్టు ఇంకా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, ఈ మధ్యన మోస్ట్ పాపులర్ ఎంట్రన్స్ ఎగ్జాము క్లాట్ కూడా అవుతున్నది, కామన్ లా యాప్టిట్యూడ్ టెస్ట్. నేషనల్ లా యూనివర్సిటీస్, సుమారు 20 నేషనల్ లా యూనివర్సిటీస్ మన హైదరాబాద్లో నల్సర్ ఉంది, బెంగళూరులో ఎన్ఎల్యూ బెంగళూరు ఉంది, ఢిల్లీలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఉంది, వైజాగ్లో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ వైజాగ్ ఉంది. ఇట్లా అబౌట్ 20 odd నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ప్రైవేట్ లా కాలేజెస్లో సింబియోసిస్ అని, క్రైస్ట్ ఉంది, దాని తర్వాత బిట్స్ లా కాలేజ్ బాంబేలో ఉంది. వీటన్నిటికీ బేసిక్గా క్లాట్ ఎంట్రన్స్ పైన నేర్చుకునేటది అయితే వాటికి దానిపైన కెరియర్స్ ఉండొచ్చు. వీళ్ళు నార్మల్గా లాయర్ అనగానే నల్ల కోట్ వేసుకుని లాలో
కోర్టులో వాదించే వాళ్ళు అనుకుంటారు. అవి కాకుండా ఆర్బిట్రేటర్స్ కింద, లీగల్ అడ్వైజర్స్ కింద, కార్పొరేట్ కన్సల్టెంట్స్ కింద కూడా రిక్రూట్ అవుతారు. అయితే దీనికి కూడా ఎట్లా అయితే ఎంపీసీ వాళ్ళు, నీట్ వాళ్ళు, బైపీసీ వాళ్ళు నీట్ రాసి ఎయిమ్స్, ఐఐటి కాలేజెస్కి ఏం చేస్తారో ఇక్కడ కూడా నేషనల్ లా యూనివర్సిటీస్కి అప్లై చేయొచ్చు. ఈ కెరియర్ పాత్ నార్మల్గా దీంట్లో ఇంకో ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్ ఏంటంటే క్లాట్లో మ్యాథమెటిక్స్ కాంపోనెంట్ తక్కువ, ఎక్కువగా లీగల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, లాజికల్ రీజనింగ్ వాటిపైన ఎక్కువ ఉంటుంది, వర్బల్. సో దీని నార్మల్ కెరియర్ పాత్ ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీకి తర్వాత బీఏ లేదా బీబీఏ ప్లస్ ఎల్ఎల్బి ప్లస్ తర్వాత కావాల్సిన మాస్టర్స్ ఎల్ఎల్ఎం కూడా చేయొచ్చు. నార్మల్గా ఈ టాప్ యూనివర్సిటీస్లో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ ఉంటాయి. వీళ్ళు పబ్లిష్ చేసిన డేటా ప్రకారం 18 to 22 lakhs per annum శాలరీస్తో స్టూడెంట్స్ బయటికి వెళ్ళారు. వీటికి చెప్పినట్టు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లాట్, ఏఐఎల్టీ, స్లాట్ ఇట్లా వేరియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చే అకౌంటింగ్ కెరియర్. ఇది కొంచెం కామర్స్ స్టూడెంట్స్కి పాపులర్. చాలామంది ఎంఈసీ, సిఈసీ అనగానే సిఏ చేయొచ్చు, సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు, లేకపోతే కాస్ట్ అకౌంటెన్సీ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయొచ్చు అని అనుకుంటారు. ఇది నోన్ డేటా. బట్ స్కూల్లో ఎక్కడ అకౌంట్స్ నేర్పించారు కాబట్టి ఇంటర్కి వచ్చిన తర్వాత ఇందాక చెప్పినట్టు ఒక స్ట్రెంత్ బేస్ పైన కోర్సెస్ చేయాలి, కెరియర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది 25, 26 అయ్యేసరికి ఎండ్ అయిపోతుంది. ఒకవేళ మీరు 60 ఏళ్ళ వరకు పనిచేసిన మెజారిటీ ఆఫ్ మీ లైఫ్ కెరియర్లో డిపెండ్ ఉంటారు. ఆ కెరియర్ మీకు నచ్చింది అయి ఉండాలి. సో ఈ సిఏ చేస్తారా, బీబీఏ ఫైనాన్స్ వైపు వెళ్తారా, బీకామ్ చేస్తారా అనేది బేస్ పైన రీజనింగ్ ఎట్లుంటే మన స్టూడెంట్స్ స్ట్రెంత్ ఏంటి. సో ఇంట్రెస్ట్ జాయిన్ అయినప్పుడు అకౌంటెన్సీ కెరియర్ చేసి అది నచ్చినట్టు అయితే అప్పుడు దాని వైపు వెళ్ళవచ్చు. సో దీంట్లో 2 వైప్ ఆఫ్ కెరియర్స్ ఇందాక చెప్పినట్టు బీకామ్ నుంచి వెళ్ళొచ్చు, ప్రొఫెషనల్ సర్టిఫికేషన్స్ లైక్ సిఏ చేయొచ్చు, లేదా ఫారెన్ సర్టిఫికేషన్ లైక్ ఏసీసీఏ చేయొచ్చు వాటితో. సో దీంట్లో నార్మల్గా ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ తర్వాత బీకామ్ ఉంటుంది, బీకామ్ తర్వాత ఎంకామ్ చేయొచ్చు, లేదా ఎంబీఏ ఫైనాన్స్ చేయొచ్చు. వీటి కెరియర్ పాత్స్ వచ్చి మోస్ట్లీ కొంచెం స్టూడెంట్స్కి అనలిటికల్, లాజికల్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి, డేటా పైన ఇంట్రెస్ట్ ఉండాలి, నంబర్స్ పైన ఇంట్రెస్ట్ ఉండాలి. అవైతే వీటిపైన కెరియర్స్ చాలా బాగుంటాయి. వీటిలో చాలామందికి తెలియదు ఏంటంటే కామర్స్లో టాప్ కాలేజ్ ఇప్పుడు ఇంజనీరింగ్లో ఐఐటి అయితే కామర్స్లో ఏది? వెల్ దాని ఆన్సర్ బేసికలీ శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, లేడీ శ్రీరామ్, మెరిండా హౌస్, సెయింట్ స్టీఫెన్స్, హిందూ కాలేజ్, జేవియర్స్, ఇవి కొన్ని ఆఫ్ ది టాప్ నేమ్స్ ఇన్ కామర్స్. వీటికి నార్మల్గా ఎంట్రన్సెస్ ఒకవేళ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలంటే ఐదర్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ 12th ఎన్సీఆర్టీ సిలబస్. సో మీరు ఇంటర్వ్యూ చదివినప్పుడు వచ్చే ఎన్సీఆర్టీ సిలబస్ కాన్సెప్షువల్ డేటా ఎక్కువ ఉండాలి. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటుంది. సో ఈ ఎంట్రన్సెస్ రాసినట్టు అయితే అట్లనే ప్రైవేట్ యూనివర్సిటీస్కి సింబియాసిస్కి, నార్సింహంజికి వాటి ఓన్ ఎంట్రన్స్ టెస్ట్లు ఉన్నాయి. సబ్జెక్ట్ పైన కొంచెం ఆప్టిట్యూడ్ బేస్ పైన ఉంటాయి. అది ఒకవేళ ప్రిపేర్ అయినట్టు అయితే ఈ ఎంట్రన్సెస్ రాయొచ్చు. కామర్స్లో గ్రేట్ కెరియర్స్ ఉండొచ్చు. ఓకే, నేను చెప్పినట్టు పబ్లిక్ పాలసీ ఇన్ అదర్స్ అన్న. వెల్ ఒకవేళ అకౌంట్స్ కూడా ఇంట్రెస్ట్ లేదు, చాలామంది కామర్స్లో న్యూమరిక్స్ పైన ఇంట్రెస్ట్ లేనప్పుడు హ్యుమానిటీస్ వైపు వస్తారు. హెచ్ఈసీ లాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటే, పబ్లిక్ రిలేషన్స్ లాంటి కోర్స్ తీసుకుంటే మరి వాళ్ళ కెరియర్ ఆప్షన్స్ ఏంటి? వెల్ పబ్లిక్ పాలసీ అంటే యూపీఎస్సీ ఆఫ్ కోర్స్ చాలామందికి తెలుసు. అవి కాకుండా సివిల్ సర్వీసెస్లో, లేకపోతే ఎన్జిఓస్లో, లేకపోతే చాలా రీసెర్చ్ ఫార్మ్స్లో కూడా వీళ్ళు రిక్రూట్మెంట్ ఉంటుంది. సో రీసెర్చర్ కింద, పబ్లిక్ అనలిస్ట్ కింద, సివిల్ సర్వీసెస్ కింద వీళ్ళు కెరియర్స్ ఆప్షన్స్ తీసుకోవచ్చు. దీంట్లో సోషల్ సైన్సెస్ తీసుకోవచ్చు, పొలిటికల్ సైన్స్ తీసుకోవచ్చు, ఎకనామిక్స్ వైపు వెళ్ళొచ్చు, పబ్లిక్ రిలేషన్స్ వైపు వెళ్ళొచ్చు. అవి కాకుండా ఇందాక అదర్స్ చెప్పినట్టు ఒకవేళ లాంగ్వేజెస్ పైన ఇంట్రెస్ట్ ఉంటే బీఏ ఇంగ్లీష్ తీసుకోవచ్చు, బీఏ మాస్ కామ్ తీసుకోవచ్చు, జర్నలిజం వైపు వెళ్ళొచ్చు, అట్లనే డిజిటల్ కమ్యూనికేషన్ పైన వెళ్ళొచ్చు. మనం హైదరాబాద్లో ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ విచ్ ఇస్ ఎ టాప్ యూనివర్సిటీ ఈ కైండ్ కోర్సెస్కి. వీటికి అగైన్ ఎంట్రన్స్ సియూటీ. ఇందులో సమ్ ఆఫ్ ది టాప్ ఇన్స్టిట్యూట్స్ హిందూ కాలేజ్, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఇఫ్లూ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ, మిరండా హౌస్. యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా యూపీఎస్సీ టాపర్స్ చూసినట్టు అయితే మోస్ట్లీ ఈ కాలేజెస్ తింటే ఉంటారు. వీటికి కావాల్సింది అఫ్కోర్స్ ఇంటర్లో మీరు ఎంఈసీ లేదా సిఈసీ, ఓకే అవి ఇంట్రెస్ట్ అయితే హెచ్ఈసీ వైపు వెళ్ళినా బీఏ ప్లస్ ఎంఏ కోర్సెస్ చేయొచ్చు. కొన్ని సెంట్రల్ యూనివర్సిటీస్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తున్నాయి, 5 years కోర్సెస్ బీఏ ప్లస్ ఎంఏ. వీటికి రాయాల్సిన ఎంట్రన్స్ సియూటీ, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ మళ్ళీ మణిపాల్ వాళ్ళ ఓన్ ఎంట్రన్స్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, జీడీ ఉంటాయి.
ఓకే, ఇవి కెరియర్స్. కానీ ఈ కెరియర్స్లో సక్సెస్ అవ్వాలంటే ఉత్తి సబ్జెక్ట్ నాలెడ్జ్, క్వాంట్స్, లాజికల్తో సరిపోదు. దీనికి స్పెసిఫిక్ స్కిల్ సెట్ కూడా అవసరం ఉంటుంది. ఇవాళ గ్రోత్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లాంగ్వేజ్ వల్ల పాతకాలంలో ఉన్న డైలీ కంప్యూటింగ్ జాబ్స్, క్లరికల్ జాబ్స్ స్లోగా వ్యానిష్ అయిపోతాయి. మరి హ్యూమన్స్ వీటిలో సర్వైవ్ అవ్వాలంటే, ఎస్పెషలీ కామర్స్ లాంటి ఇండస్ట్రీలు ఉండాలంటే, వితౌట్ సేయింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ స్కిల్స్ పైన అవగాహన ఉండాలి. అంటే కాలేజ్ చేరినప్పుడు అవి ట్రైనింగ్ ఉండాలి. ఎందుకంటే స్కూల్ అక్కడ అవి నేర్పించదు. స్కూల్ ఈజ్ అ నాలెడ్జ్ ప్లేస్. స్కూల్ తర్వాత నాలెడ్జ్ ప్లస్ స్కిల్ ఉండాలి. ఈ స్కిల్లో లైఫ్ స్కిల్స్ కూడా ఇంక్లూడ్ చేయాలి. లైఫ్ స్కిల్స్ అంటే టీమ్ మేనేజ్మెంట్, లీడర్షిప్, లిజనింగ్ స్కిల్స్, స్పీకింగ్ స్కిల్స్, అవి బేసికలీ ఇంక్లూడ్ ఉండాలి. దాంతోపాటు కొంచెం క్రిటికల్ థింకింగ్. చాలామంది స్కూల్లో మార్క్స్ వల్ల ఏం చేస్తారంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని ఆల్రెడీ రిటర్న్ క్వశ్చన్స్ బట్టలు కొట్టి రాయడము, దానివల్ల మార్కులు వస్తాయి కానీ సొంతంగా రాసే ఎబిలిటీ పోతుంది. సో ఈ కెరియర్స్లో ఎక్సెల్ అవ్వాలంటే క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ అంటే సొంతంగా ఆలోచించి రాసుకునే ఎబిలిటీ, అట్లనే కమ్యూనికేషను, కొంచెం రీసెర్చ్, కరెంట్ అఫైర్స్ పైన అనాలిసిస్ చేయడము, అది కూడా తెలుసుంటే ఇక బెటర్. ప్లస్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది పిల్లలు ఈ మధ్యన రీల్స్, ఇన్స్టాగ్రామ్ పైన ఉంటారు కానీ న్యూస్ పేపరు, కరెంట్ అఫైర్స్ పైన కొంచెం నాలెడ్జ్ తక్కువ. ఇది ఈ 2 ఇయర్స్లో మీరు చదువుకున్నప్పుడు వీటిపైన ఇంట్రెస్ట్ ఉంటే కామర్స్ విల్ బి అన్ ఎక్సలెంట్ కెరియర్, ఈక్వలెంట్లీ రివార్డింగ్ ఆర్ సమ్టైమ్స్ మోర్ రివార్డింగ్. సో బేస్డ్ ఆన్ మీ స్ట్రెంగ్త్ యూ షుడ్ సెలెక్ట్ ద కెరియర్స్. ఇది ఓన్లీ పార్షియల్ లిస్ట్ ఆఫ్ కామర్స్ కమ్యూనిటీస్. మీకు ఒకవేళ ఇంకా ఇంట్రెస్ట్, క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ టు మీ. I will definitely help personally. If I can assist మీ స్టూడెంట్ అనాలిసిస్ చేసి చెప్పాలంటే I can reach out through this channel. Thank you.